ముద్రగడ పద్మనాభం దీక్షకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. తన స్వగృహంలోనే ఆయన దీక్షకు దిగనున్నారు. కిర్లంపూడి నుంచి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి, ముద్రగడ దీక్షకు సంబంధించి అక్కడ పోలీసులు కూడా ఆంక్షలు విధించినట్టు తెలుస్తోంది, ముఖ్యంగా మీడియాపై ఆంక్షలు విధించినట్టు తెలుస్తోంది. వివరాలేంటి? ముద్రగడ దీక్షకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మరికొద్దిసేపట్లో ఖచ్చితంగా 9 గంటలకు ముద్రగడ దీక్షకు దిగనున్నారు. ఫిబ్రవరి 9వ తారీఖున మొదటిసారి దీక్ష ప్రారంభించారు. 5 రోజుల పాటు దీక్ష కొనసాగింది. తర్వాత అప్పటికి ప్రభుత్వం ఈ డిమాండ్లు నెరవేర్చకపోవడంతో మార్చి 10న మరోసారి మార్చి 11 మరోసారి దీక్షకు దిగాలనుకున్నారు. అయితే 10వ తారీఖున నిలిపివేయడం జరిగింది. ప్రస్తుతం మరికొద్దిసేపట్లో ముద్రగడ దీక్ష దిగడానికి ఏర్పాట్లన్నీ జరిగాయి. ప్రస్తుతం ఆయన అన్వయులు ఉన్నారు. మరికొద్దిసేపట్లో ఆయన ఇక్కడికి రానున్నారు. మొత్తం అన్ని వైపులా కూడా ఈ ద్వారాలు మూసున్నాయి. చెప్పండి, ఎంతసేపులో ముద్రగడ రానున్నారు? దీక్ష ఎప్పుడు బిగిన్ అవుతుంది? 9 గంటలకల్లా సార్ వచ్చి కూర్చుని ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత కూర్చోవడం జరుగుతుంది. ఆ రకంగా షెడ్యూల్ వారు రిలీజ్ చేస్తారు. ఈరోజు ఆగస్టు దాకా అరెస్టులు ఉండవు. ఇచ్చిన హామీ మంజునాథ్ కమిషన్ ఆగస్టు నెలాఖరు పూర్తి చేసిన తర్వాత కేసులు ఎత్తేస్తాం అని చెప్పిన మాట పక్కన పెట్టి ఈరోజు విభజించి పాలించాలని ప్రభుత్వం ఏ రకంగా తీసుకుందో ఇది కాపు జాతి ఆగ్రహానికి గురవక తప్పదో. ఆ రకమైన ప్రయాణం ప్రభుత్వం చేస్తుంది తప్ప మా నుంచి కానీ, మా కమిటీ నుంచి కానీ, మా పెద్దల నుంచి కానీ, మా నాయకుడి నుంచి కానీ ఎక్కడా మేము నోరెప్పలేదు. ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి, ఈ ప్రస్తుత తరుణంలో అసలు ప్రభుత్వం అనుసరించే విధానం ఎలా ఉంది? దీక్ష ఖచ్చితంగా మరికొద్దిసేపటి కూర్చుంటారా? ఈ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం మాత్రం పూర్తిగా తప్పండిది. ఎందుకంటే ఇచ్చిన ప్రభుత్వ ప్రతినిధులుగా వాళ్ళు వచ్చి హామీ ఇచ్చి ఈ కేసులన్నీ కూడా మేము సిబిసిఐడి ద్వారా మా కంట్రోల్లో ఉంటుంది కాబట్టి మేము పరిశీలించి కేసులన్నీ ఎత్తేస్తామని చెప్పేసి ఒక స్పష్టమైన హామీ అచ్చెన్నాయుడు గారు, అరుణ్ కళా వెంకటరావు అందరూ పెద్దలందరూ వచ్చారు. స్పష్టమైన హామీ ఇచ్చి ఆగస్టు వరకు ఒక టైం ఉండి ఇవాళ రెచ్చగొడుతుంది ప్రభుత్వం. ఇక్కడ మేమేమో రెచ్చగొట్టలేదు. ఉద్యమ నాయకులుగా మేము చేసేదల్లా పెద్దలు కలుసుకుంటూ తిరుగుతున్నాం. కమిషన్కి రిపోర్ట్ సబ్మిట్ చేయాలన్న కార్యక్రమంలో ఉన్నాం. ఈ సందర్భంలో వీళ్ళు ఈ రకంగా రెచ్చగొట్టి ఏదో రౌడీ షీటర్లు అరెస్ట్ చేశారు, వారిని అరెస్ట్ చేశారు అంటున్నారు. ఇవాళ రౌడీ షీటర్, అమలాపురం రౌడీ షీటర్ ఆలోచించమనండి. అమలాపురం రౌడీ షీటర్ తెలుగుదేశం మెంబర్. అతను తెలుగుదేశం మెంబరు. అతను 2014 నుంచి 16 వరకు కూడా అతను మెంబర్ కంటిన్యూ అయిన వ్యక్తి. ఆ తెలుగుదేశంలో వారు సభ్యత్వం ఉన్న వ్యక్తి. అలాగే అన్ని పార్టీలు మేము తెలుగుదేశం అనే కాదు, తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎవరైనా కాపు జాతి ప్రయోజనాల కోసం వచ్చినటువంటి వ్యక్తులు ఎవరైనా సరే వారిని రక్షించవలసిన బాధ్యత మా మీద ఉంటుంది ఉద్యమ నాయకులుగా. వాళ్ళని వదిలేసేసి మీ మీద కేసులు లేవని చెప్పి నిన్నటిదాకా చెప్పారు. నిన్నటి నుంచి మళ్ళీ మీ మీద కేసులు ఉన్నాయంటున్నారు. ఏమి ఉన్నా మేము ఆ రోజునే చెప్పు, ఈ రోజునే చెప్పు. ఉద్యమానికి పూర్తి బాధ్యత మాది. పెద్దలు పద్మనాభ గారి సారథ్యంలో అందరూ వహించాం. దీన్ని మీ కేసులు కావాలంటే మేము రెడీ అని ఆ రోజు నుంచి చెప్తున్నాం, ఈ రోజు నుంచి చెప్తున్నాం. ఇది రెచ్చగొడుతుంది మాత్రం పూర్తిగా ప్రభుత్వం. లక్ష్మణ రేఖ దాటింది కూడా ప్రభుత్వమే, ఇందులో అనుమానం లేదు. ప్రభుత్వం పూర్తిగా రెచ్చగొట్టే స్థితిలో ప్రవర్తించడం వల్లే మళ్ళీ దీక్షకు ముద్రగడ దిగాల్సి వస్తుందని చెప్తున్నారు. ఏదైతే డిమాండ్ను గతంలో విధించారో, ప్రభుత్వం ఆమోదించి స్పష్టమైన హామీ ఇచ్చిందో, కేసులు ఉపసంహరించుకుంటామని, అమాయకుల్ని బలి చేయమని చెప్పిందో దానికి భిన్నంగా ప్రవర్తించడం వల్లే ఈరోజు ముద్రగడ దీక్షకు దిగామని చెప్తున్నారు. అదేవిధంగా మరోవైపు కిర్లంపూడికి వచ్చే 4 వైపులా 4 దారులు, రహదారులు పూర్తిగా దిగ్బంధనం అయిపోయినాయి. పెద్ద ఎత్తున పోలీసులు ఇక్కడ మోహరించారు. భద్రతా బలగాలు మొత్తం కిర్లంపూడిని చుట్టేసి కిర్లంపూడితో పాటు సమీప ప్రాంతాల్లోని పత్తిపాడు పరిసర ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున భద్రతా బలగాలు ఉన్నాయి. మరికొద్దిసేపట్లో ముద్రగడ దీక్ష ప్రారంభం కానుంది. కిర్లంపూడి నుంచి విడుదల హరీష్ ఫర్ సాక్షి న్యూస్.